హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బోయపాటి గారికి సంబంధించి బాలయ్య బాబు గారితో చేయబోతున్నటువంటి 4వ చిత్రం BB4గా తెరకెక్కబోయే విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే బోయపాటి గారు రీసెంట్గా శ్రీరామనవమి రోజు ప్రెస్తో మాట్లాడుతూ ఇచ్చారనమాట. సో ఈ చిత్రానికి సంబంధించి బాలయ్య బాబు గారితో ఇప్పటివరకు చేసినటువంటి ప్రతి చిత్రం కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ చిత్రం కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో ఈ చిత్రం అంటే అఖండ వచ్చేసి ప్రకృతి, ప్రళయం, చిన్న పాప ఈ కాన్సెప్ట్స్ చుట్టూ తిరిగింది. సో ఈ చిత్రంలో కూడా దైవత్వం ఉంటూనే సామాజిక దృక్పథంతో ఈ చిత్ర కథ అనేది ముందుకెళ్తుంది అనేది చెప్పారనమాట. సొసైటీకి యూజ్ అయ్యే విధంగా ఈ కథ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో అందులో దైవత్వం కూడా ఉంటుంది అండ్ ఇంకాస్త డీటెయిలింగ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా గతంలో తీసినటువంటి చిత్రానికి మించి ఈ చిత్రం ఉంటుంది అనే విధంగా అయితే చెప్పారనమాట. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే యాక్చువల్గా ప్రకటించాల్సి ఉంది. డ్యూ టు ఎలక్షన్స్ కాస్త నిదానంగానే ప్రకటిద్దాము, ఎలక్షన్స్ అయిపోయాక అన్నీ క్లియర్ అయిపోయాక ఇక మూవీ ప్రకటించి వెంటనే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా బోయపాటి గారు అయితే వెల్లడించారు. సో ఇది గైస్ బాలయ్య బాబు గారి బోయపాటి గారికి సంబంధించిన కొత్త చిత్రం యొక్క అప్డేట్ అయితే.